నువ్వేం చెప్తావో నాకు తెలుసు బావా. నువ్వు మాట్లాడడానికి వచ్చింది పెళ్లి గురించే కదా? ఏం లేదత్తయ్య, నైట్ అమ్మ నా దగ్గరికి వచ్చి ఒకటే బాధపడింది. నైట్ అంతా ఆలోచించాను. అమ్మను బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం అనిపించింది. అందుకే నేను సంయుక్తతో పాటు ఏదో ఒక అమ్మాయిని చూసి అమ్మ కోసమైనా పెళ్లి చేసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. అమ్మ కోసమైనా పెళ్లి చేసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. సంయుక్త, నువ్వు పెళ్లి చేసుకుని సీమకు వెళ్ళిపోతావు. నేను పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోతాను. అన్నీ కుదిరితే ఇద్దరిది ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో పెళ్లి జరుగుతుంది. మావయ్య, నేను మీకు అడిషనల్ భారం అనుకోకపోతే సంయుక్త పెళ్లి సంబంధంతో పాటు నా సంబంధం కూడా మీరే చూసేయండి. మీరు సరే అంటే ఇప్పుడే వెళ్ళి అమ్మతో కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మీరు నా పెళ్లి విషయంలో హెల్ప్ చేస్తామని మాటిస్తేనే నేను ఈ విషయం అమ్మతో షేర్ చేసుకుంటాను. బావా, మంచి నిర్ణయం తీసుకుని ఉండావు. ఇంక నువ్వేం ఆలోచించకుండా పో. మా అమ్మా నాయనే నీ పెళ్లి నా పెళ్లి జరిపిస్తారు. ఇంకేం ఆలోచించు మాకు. థ్యాంక్స్ మావయ్య, మీ బ్లెస్సింగ్స్ కోసమే మీ దగ్గరకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. వెళ్ళొస్తాను మావయ్య. సంయుక్త, వస్తాను. అమ్మి, మళ్ళీ ఏంది ఈ రచ్చ? అల్లుడేంది ఇట్టా ట్విస్ట్ ఇచ్చినాడు? నాయనా, నేను చివర్లో మా బావకి ఓ మాట చెప్పుండాను. నీ పెళ్లి నా పెళ్లి మా అమ్మా నాయన్లే జరిపిస్తారని. మా ఇద్దరి పెళ్లి మీరే జరిపిస్తారు. మా బావే నా మెళ్ళో తాళి కడతాడు. మీరు చూస్తూ ఉండండి. ఏందయ్యా, మనమ్మి మనల్ని గమ్మునుండమని చెప్తా ఉండాది. అసలు దాని ధైర్యం ఏందయ్యా? బాబు, నేను రేఖతో మాట్లాడాలి. ఇలాంటి పిల్లకాకులతో మాట్లాడను. అరేవో సాలే, రేఖక్క అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? అమృతని చంపమంటే చేతులు ఒప్పుకుంటూ వచ్చావు. అది నీలాంటి చేతగాని వాళ్లను నమ్మే గుండెపోటుతో హాస్పిటల్లో పడుకుంది. నీకు అమృతను చంపమని రేఖక్క 50 లక్షలు ఇచ్చినట్టే నేను మా రేఖొదిరను బెడ్ పైన పడుకోబెట్టాలని డాక్టర్కి 50 లక్షలు పడేశాను. అంతే, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇప్పుడు ఇదంతా నా అడ్డా. ఇక నుంచి ఇక్కడ నేనే తోపుని. ఇక్కడ నా మాటే చెల్లుబాటు అవుతుంది. బాబు, తను చెప్పేదంతా నిజమా? రేఖకి ఏం జరిగింది? అరేవో సాలే, ఒక పక్క నేను చెప్తున్నాను కదరా, మళ్ళీ నా ముగ్గురిని అడుగుతావేరా?
అయినా ఈ నసంతా పక్కన పెట్టు. అమృతను చంపకుండా ఎందుకు చేతులు ఒప్పుకుంటూ వచ్చావు? ముందు అది చెప్పు. కీర్తి, అమృతను చంపడానికి రేఖక్క చెప్పినట్టే కాపు కాశాం. కానీ మాకంటే ముందే ఇంకొక బ్యాచ్ అమృతం చంపడానికి కాపు కాసున్నారు. అమృతని చంపడానికి మన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు కాపు కాసారా? నువ్వు చెప్పేది నిజమేనా? నేను మీ దగ్గర డీల్ కుదుర్చుకుంది అబద్ధాలాటానికి కాదు. నాకెందుకో రేఖక్కే నన్ను కాకుండా ఇంకో బ్యాచ్ని సెట్ చేసిందని అనుమానంగా ఉంది. రేయ్, అమృతని చంపడానికి నీకిచ్చిందే ఎక్కువ, పైగా ఇంకొక బ్యాచా? అమృతకి మనం కాకుండా ఇంకెవరో శత్రువులున్నారన్నమాట. బసు, ఎంతో కొంత సెట్ చేసి ముందు వీళ్ళని పంపించేయి. ఇదిగో నాయక్, అవసరం ఉన్నప్పుడు కబురు చేస్తా, టచ్లో ఉండు. అలాగే కీర్తి. నాయక్, మీరు బయట ఉండండి, నేను వస్తాను. హ్మ్. కీర్తి, అక్క ఎలాగా మనకు అడ్డుగా లేదు. ఇంకా ఈ వైలెన్స్ విలనిజం మనకు అవసరం ఇప్పుడు. బుద్ధిగా అన్ని వదిలేసి హ్యాపీగా ఉండొచ్చు కదా. బోసు, నువ్వు నీతి కబుర్లు చెప్పడం మానేసి ఫస్ట్ చెప్పింది చెయ్యి. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి ఇక్కడి నుంచి. సరే, నువ్వు ఎప్పుడు నాకు అర్థమైచావు. అమృతని మేం కాకుండా ఇంకెవరూ చంపాలనుకుంటున్నారా? ఎవరా శత్రువులు? పంతులు గారు, మా సంయుక్తకి యశ్వంత్కి జాతకాలు చాలా బలంగానే ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న మంచి ముహూర్తం చూసి పెట్టండి చాలు. అమ్మా, ముహూర్తాలు పెట్టే పనిలోనే ఉన్నాను. మీరు నాకు కాస్త టైం ఇవ్వండి. సురేష్, ప్రతిసారి నీకిది రిపీట్ అవుతుంది. ఫస్ట్ నేను చెప్పిన పని చెయ్యి. ఆ ఓల్డ్ సిటీ ఇష్యూ గురించి ఈ రోజు ఈవినింగ్ లోపు నాకు అప్డేట్స్ కావాలి. అర్థమైందా? ఎస్ మేడం. సరే, పనవగానే ఫోన్ చెయ్యి. అలాగే మేడం. ఏంటి పంతులు గారు, మీరు మా అత్తయ్యని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేక మా అత్తయ్య మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుందా? ఇందులో కన్ఫ్యూజ్ చేయడానికి ఏముంది మేడం? నాకు ముహూర్తాలు పెట్టడం కొత్త కాదు కదా. పంతులు గారు, తొందర ఏం లేదు. బలమైన ముహూర్తం చూసి పెట్టండి. తొందర లేదంటూనే తొందర పెడుతున్నారు. అమ్మా శర్వాణి గారు, వరుణ్ణి కూడా పిలిపిస్తే బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, దాన్నే ఫిక్స్ చేస్తాను. పంతులు గారు, వాడి కన్నతల్లిని నేను చెప్తున్నాను. అదేదో బ్రహ్మాండమైన ముహూర్తం అని చెప్తున్నారు కదా, దాన్నే ఫిక్స్ చేసేయండి. అత్తయ్య, ఎందుకంత తొందర? యశ్వంత్ కూడా ఉంటే మంచిది కదా. నువ్వు కూడా పంతులు గారిలాగే మాట్లాడతావేంటి శర్వాణి? వాడే కదా పెళ్లి చేసుకుంటానని చెప్పి మా శంకరన్న దగ్గరికి వెళ్ళింది. ఇంకా ముహూర్తాలకి భజంతేలకి వాడుండి ఏం చేస్తాడు? అదిగో మాటల్లోనే వచ్చేశాడు. రారా. రే, చూసావా శర్వాణి ఏమంటుందో? ప్రతిదీ నీకు చెప్పే చేయాలంట. అలా చేస్తే ఇక పెళ్లి పనులు ఎప్పుడవుతారా? అమ్మా, అప్పుడే పెళ్లి పనులేంటి? యశ్వంత్, అత్తయ్య పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తాలు పెట్టమని అడుగుతుంది. నేనేమో నువ్వు కూడా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. ముహూర్తాలా? అప్పుడే ముహూర్తాలేంటమ్మా? చూసావా శర్వాణి, వాడు పీటల మీద కూర్చొని తాళి కట్టేవాడు మాత్రమే. పెళ్ళంటే ఎన్ని పనులుంటాయో వాడికేం తెలుసు? పంతులు గారు,
ఆ మంచి ముహూర్తం ఎప్పుడుందో చెప్పండి. అమ్మా అప్పుడే ముహూర్తం ఏంటి? ముందు అమ్మాయి దొరకాలి కదా, 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 అమ్మాయి దొరకాలి కదా. పెళ్ళంటే ముహూర్తాలు మండపాలు ఉంటేనే సరిపోతుందా? ముందు తాళి కట్టించుకోవడానికి పెళ్లి కూతురు కావాలి కదా. నాకు అమ్మాయిని వెతకడం మానేసి ఏంటంటూ చూస్తున్నావేంటమ్మా? శర్వాణి, మా అమ్మంటే ఆనందంలో కన్ఫ్యూజ్ అయిందేమో, మరి నీకేమైంది? ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిని వెతకుండా పంతులు గారిని తీసుకొచ్చారేంటి? అమ్మా ఇక నేను వెళ్ళొస్తాను. ఒరే, నువ్వు మీ మావ ఇంటికి వెళ్ళింది పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి. వాళ్లకు పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మంచి సంబంధం వాళ్ళని కూడా వెతకమని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని వస్తున్నాను. దీంట్లో కన్ఫ్యూజ్ అవడానికి ఏముంది శర్వాణి? అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పింది సంయుక్తను కాదా? సంయుక్తనా? అలా అని నేను నీతో చెప్పానా? శర్వాణి, ఏంటి మాట్లాడవు? ఏంటి కన్ఫ్యూజన్? యశ్వంత్, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. అత్తయ్య, యశ్వంత్ పెళ్లి ఒప్పుకున్నాడు కానీ సంయుక్తం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. సారీ యశ్వంత్, అత్తయ్యకి ఇప్పుడే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్లారిటీ రావటం ఏంటి? అవతల సంయుక్తకు పెళ్లి చూపులు కూడా చూస్తున్నారు కదా, ఎప్పటినుంచో. అమ్మా, నాకు పెళ్లి సంబంధాలు చూడటానికి అత్తయ్య మావయ్యలు కూడా ఒప్పుకున్నారు. సంయుక్త పెళ్లి నా పెళ్లి ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో జరుగుతుందని చెప్పొచ్చాను. అక్కడ మేమందరం క్లారిటీగా ఉన్నాం. ఇక్కడ మీరిద్దరి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అమ్మా, ఇదంతా కాదు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటానని చెప్పావు. నేను సరే అన్నాను. ఇప్పుడు సంయుక్తని చేసుకోవాలని లింకు పెడతావేంటి? ఈ విషయం మామయ్య వాళ్ళకు తెలిస్తే మళ్ళీ హర్ట్ అవుతారు. ఇప్పటికే గతంలో మాట ఇచ్చి వాళ్ళని బాధ పెట్టావు. పైగా సంయుక్త కూడా నన్ను మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ సంయుక్తతో పెళ్లి అంటే వాళ్ళు చిరాకు పడతారు. రే, ఆపుతావని నసా? ప్రతిసారి నీకు ఇదే విషయం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ చివరిసారిగా చెప్తున్నాను విను. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. బట్ నువ్వు సంతోషంగా ఉండాలంటే మాత్రం సంయుక్తనే పెళ్లి చేసుకోవాలి. ఐఎమ్ సారీ అమ్మా. నా సంతోషం నన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్న అర్చనతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆలోచించేది నా గురించి కాదు, నీ గురించి. శర్వాణి, నువ్వు లాస్ట్ టైం అడిగావు కదా, ఏ రోజైనా మా అత్తయ్యని సంతోషంగా ఉంచావా అని. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానమే నా పెళ్లి. నేను నన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్న అర్చన హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నేనే మంచి సంబంధం చూడండి పెళ్లి చేసుకుంటాను మొర్రో అంటుంటే రోజుకో కొత్త ట్విస్ట్ తీసుకొస్తారేంటి మీరు? సంయుక్తకు మంచి అబ్బాయితో, నాకు మీకు నచ్చిన ఓ అమ్మాయితో, ఇద్దరికీ మావయ్య అత్తయ్య ఆశీస్సులతో పెళ్లి జరుగుతుంది. కుదిరితే నీ సర్కిల్లో ఓ మంచి సంబంధం ఉంటే నీ అత్తయ్యకి సజెస్ట్ చేయి. అమ్మా,
అమ్మాయి దొరికాక అప్పుడు పెళ్లి పనులు మొదలుపెట్టు. ఊరి నాయనో, ఈ ట్విస్టులు తగలయ్యా, ఈ మెలోడ్రామాలేంటత్తయ్యా? ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే నాకు ఇరిటేషన్. అయితే అవతల వడ్డు, లేదంటే యువతల వడ్డు, ఏదో ఒకటి తేల్చుకోవాలి గాని ఈ నాన్సిడెంట్ అత్తయ్యా. జీవితం అంటే క్షణాల్లో తేల్చేసుకుని నిమిషాల్లో ముగించేసుకునేది కాదే. వాడికింకా సంయుక్త విలువ అర్థం కావటం లేదు. ఇప్పుడు వాడే అర్థం చేసుకునే టైం వచ్చింది. వదినా, అవతార్, రా అవతార్. సమయానికి నేను ఫోన్ చేయకపోయి ఉంటే ఆ రేఖ పంపించిన మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారన్న టెన్షన్తోనే నేను చచ్చిపోయేవాణ్ణి. ఆ రేఖ సామాన్యాలు కాదు, దాని అవసరం కోసం సొంత అక్క కొడుకు మాధవ్ జీవితాన్ని బలి తీసుకుంది. తను తోపులకే తోపు అనుకుంటుంది కానీ అది శాడిస్టులకే శాడిస్ట్ వదినా. ఇప్పటికే వికాసు, రమణ సాల్వ, వాడు వీడు అంటూ అడ్డమైన వెధవల్ని అందర్నీ ఎదుర్కొనొచ్చావు. అదృష్టం ఎప్పుడు మనవైపై ఉండదు. నీకు ఆ రేఖ నుండి ఎప్పుడు ఎలా ప్రమాదం వస్తుందో తెలియక నేను భయపడిపోతున్నాను. ఆ రేఖ సామాన్యాలు కాదు వదినా. కాసేపాగితే అమృత చావు కబురు తెలుస్తుంది. అప్పుడు అప్పుడు నా స్టామినా ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుందిరా. వదినా, ఇప్పటికే మీ అమ్మ చివరి చూపుకు నోచుకోకుండా ఆ రేఖ నీకు అడ్డుపడి తప్పు చేసింది. అమృత, శర్వాణి, రేణుక లాంటి మంచి ఫ్రెండ్స్ ను విడతీసింది. నీ ఫ్రెండ్ శర్వాణికి మాధవ్తో పెళ్లి జరిపించాలని నువ్వు మాటిచ్చావని తెలిసి కావాలనే మాధవ్ని, శర్వాణిని విడగొట్టింది ఆ రేఖ. దాని ఆగడాలకి హద్దు అదుపు లేకుండా పోయింది. చివరకు నిన్ను కూడా చంపడానికి సిద్ధపడిందంటే ఏంటి దీని అర్థం? వదినా, నువ్వే ఆ రేఖని ఏదో ఒకటి చేసి దాన్ని నీ చేతులతోనే భూస్థాపితం చేయదునా. అవతార్, నా మీద అటాక్ చేసింది రేఖ మనుషులు కాదు. అవతార్, రేఖ నన్ను చంపించాలనుకున్నంత వరకు నిజం. కాని నా మీద అటాక్ చేసిన మనుషులకి రేఖకి ఎలాంటి సంబంధం లేదు.
అవును అవతార్. ఆ రోజు నన్ను చంపాలని రేఖ రౌడీని పంపించిన మాట నిజమే. కాని ఎవరో కొత్త శత్రువులు నా మీద అటాక్ చేయించడానికి మరో బ్యాచ్ రౌడీల్ని కూడా పంపించారు. ఇది 100% నిజం. ఇప్పుడున్న శత్రువులు చాలక మళ్ళీ కొత్త శత్రువులా? అయినా నిన్ను చంపే ఉద్దేశం ఎవరికుంటుందో వదినా? ఆ వికాస్ గాడు లేడు, ఈ రమణ సల్వా లేడు. ఇప్పుడు అసలు అమృతకి రేఖ తప్ప శత్రువు అనేవాళ్ళు లేడు కదా వదినా? అవతార్, శత్రువులు అమృతకు కాదు, అర్చునకు కూడా ఉండొచ్చు కదా. అర్చున శత్రువులు అర్చునని చంపడానికి తన రూపంలో ఉన్న నాపైన అటాక్ చేసి ఉండొచ్చు కదా. అర్చనకు శత్రువులా? తనెప్పుడో చనిపోయింది కదా వదినా? అర్చున చనిపోయిందన్న విషయం మనలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. పైగా అర్చున కంపెనీని, అర్చున పేరుని ఇప్పుడు నేనే మోస్తున్నాను. వాళ్ళు అర్చునని చంపడానికి వచ్చుంటారేమో. మనం అలా ఎందుకు ఆలోచించకూడదు?